హాయ్ అండి. అందరికీ నమస్తే. మా గీతా గార్డెనర్‌కి స్వాగతం. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది రోజా మొక్కల గురించి. ఈ వర్షాకాలం కటింగ్స్‌తోని ఎలాగా రోజా మొక్కల్ని పెంచుకోవాలన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ పిక్స్ అన్ని నేను కింద సంవత్సరం తీసుకున్న మొక్కలండి. వాటి కటింగ్స్‌తోని ఈ సంవత్సరం నేను కొత్త మొక్కలు చేస్తాను. నా దగ్గర ఉన్న కలర్స్ అండి ఇవన్నీ. ఇవన్నీ హైబ్రిడ్ అండి. ఇది నాటు గులాబీ. స్టెమ్ కటింగ్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. నా దగ్గర ఈ కలర్ లేదు. ఇప్పుడు వర్షాకాలం కదా, స్టెమ్ కటింగ్స్ పెట్టుకుని ఒక 10 డేస్లోనే కొత్త చిగుళ్ళు వస్తాయి. ఇది నాటు గులాబీలోనే బేబీ పింక్ అండి. గుత్తు గులాబీ అని అంటారు దీన్ని. 4-5 మొగ్గలు వచ్చేదానికి. నా దగ్గర రాణి కలర్ ఉంది, ఈ కలర్ లేదు, అందుకోసం ఇది కొత్తది పెడతాను. నాటుకునేటప్పుడు అలోవెరా పీస్ కొంచెం చిన్నది కట్ చేసి పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ రాదు. కొమ్మ పోకుండా ఉంటుంది. పసుపులోనైనా పెట్టుకోవచ్చు, దాల్చిన చెక్కైనా పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు మేడ మీద అలోవెరా ఉంది కాబట్టి నేను అది పెడుతున్నాను. స్టెమ్ కటింగ్స్ పెట్టుకున్న తర్వాత వర్షంలో పెట్టకుండా, ఎండలో కూడా పెట్టకుండా షేడ్ ఏరియాలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే 70% రిజల్ట్స్ అవుతూ ఉంటాయి. మీకు 4-5 కటింగ్స్ పెట్టుకున్నా కూడా ఒకటి పోయినా కూడా 4 వస్తాయి. నేను ఇప్పుడు పెడుతున్నవన్నీ నాటు గులాబీ అనండి. ఇది రాణి కలర్. కిందన చిగుళ్ళన్నీ కట్ చేసుకోవాలి. స్టెమ్ కటింగ్స్ ఏమాత్రం లావైనా ఉండాలి. చిన్న చిన్న చిగుర్లు పెడితే ఎండిపోతాయి. ఈ మాత్రం కటింగ్స్ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ అవుతూ ఉంటాయి. ఇది గార్డెన్ మట్టి అండి. ఇందులో కొంచెం ఇసుక కూడా కలుపుకుంటున్నాను. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వాటర్ నిల్వ ఉంటే పాడైపోతాయి కొమ్మలు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కట్టింగ్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఇసుక ఎక్కువ వేసుకుంటే మంచిది. వేర్లు అనేవి మంచిగా వస్తాయి. చూడండి, హోల్ ఉంది కదా, అది నేను పెంకు పెట్టుకుంటున్నాను. చిన్న చిన్న ఇటుక ముక్కలన్నా వేసుకున్నా పర్వాలేదు.
నేను ఆ కటింగ్స్ అన్నీ కట్ చేసేస్తాను. ఒక కుండీలో 4 కటింగ్స్ పెట్టుకున్నా పర్లేదు. వర్షం చిన్నగా పడుతున్నప్పుడు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎక్కువ వర్షం నీరు పడితే కూడా స్టెమ్ కటింగ్స్ పాడైపోతాయి. ఒకవేళ పెట్టుకుంటా కూడా నీడలో పెట్టుకోవాలి. షేడ్ ఏరియాలో పెట్టుకోవాలి. కటింగ్స్ అన్నీ కట్ చేస్తాను చూడండి. ఒక కటింగ్ మాత్రం ఉంచుకోవాలి. 10-15 డేస్‌లోనే చిగుర్లొచ్చేస్తాయండి. ఇది బేబీ పింకు చూపించాను కదా ఫస్ట్‌లో అది. ఇది వైట్ కలర్. ఈ కటింగ్స్‌తోని పెట్టుకునేవని. చూసారా చిగుర్లు ఎంత చక్కగా వస్తున్నాయో. నా దగ్గరున్న కలర్స్ పిక్స్ నేను యాడ్ చేస్తాను చూడండి. ఇది సెంటెడ్ రోజ్ అండి. ఇది కూడా నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. బాయ్ అండి.